నమస్తే ఫ్రెండ్స్. చాలా మంది టీడీఎస్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా సింపుల్ సబ్జెక్ట్ అండి. టీడీఎస్ అంటే ఏంటంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. ఓకే, అంటే ఏ గివెన్ శాంపుల్ ఆఫ్ వాటర్ లో ఎన్ని సాల్ట్స్ డిజాల్వ్ అయి ఉన్నాయి, ఇంత క్వాంటిటీలో, లేదా ఇంత క్వాంటిటీ తీసుకుంటే ఇంత క్వాంటిటీలో ఎంత డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉన్నాయి. జనరల్ గా దాన్ని మనం పీపీఎం లో కొలుస్తాము. ఓకే, బట్ వాడుక భాషలో దాన్ని టీడీఎస్ అనడం అలవాటు అయిపోయింది. ఇక్కడ చూద్దాము. నేను ఒక 40 ml శాంపిల్స్ తీసుకుంటున్నాను నేను. రైట్, ఓకే. సో ఇక్కడ ఒక శాంపుల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ శాంపుల్ వాటర్లో నేను టీడీఎస్ చెక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది 0 ఉంది. జీరోని ఎప్పుడైతే నేను ఇందులో పెట్టానో ఐ కెన్ సీ దట్ ఇట్ ఈస్ 66. స్టాండర్డ్ ఫిగర్ ఉంది 66. రైట్, ఓకే, గుడ్. సో ఇప్పుడు ఈ గ్లాస్లో వాటర్ కానీ ఈ గ్లాస్లో వాటర్ కానీ 66 ఉంటుంది, ఎందుకంటే ఒకటే వాటర్ మనం వేసాం కాబట్టి. రైట్, ఈ వాటర్ మనం పక్కన పెట్టుకుందాము. ఈ 66 టీడీఎస్ ఉన్న వాటర్లో నేను ఏం చేశానంటే కొంచెం సింపుల్గా సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ ఈజ్ ఎ మినరల్, రైట్? సోడియం క్లోరైడ్. ఓకే, నైస్. అలాగే ఇంకొక దానిలో సున్నం యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ గివెన్ శాంపుల్ ఆఫ్ వాటర్లో మనము మాన్యువల్గా కొంత మినరల్స్ ని మనం కలిపాము. ఒకటి, కొన్ని మినరల్స్ ఆల్కలైన్ ఉంటాయి, కొన్ని మినరల్స్ అసిడిక్ ఉంటాయి. ఓకే, రైట్. సో ఐఎమ్ జస్ట్ స్టైరింగ్ ద వాటర్. టీడీఎస్ ఎంత ఉంది ఇప్పుడు? టీడీఎస్ ఏమవుతుంది ఇప్పుడు? పెరుగుతుంది బై డిఫాల్ట్, ఎందుకంటే మనం కొంత సాల్ట్స్ యాడ్ చేస్తాం. ఓకే, అలాగే మనము సున్నం కూడా యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ వాటర్ యొక్క pH చెక్ చేద్దాం. ఓకే, pH వెళ్ళకన్నా ముందు ఈ 66 ఉన్న వాటర్ టీడీఎస్ ఎంత పెరిగిందో చూద్దాము. ఓ మై గాడ్, దిస్ ఇస్ 2400 చేంజ్. ఎందుకు అంటే వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంది. నేను చాలా అంటే ఈ క్వాంటిటీకి ఒక చిటికెడు ఉప్పు వేసేసరికి ఏమైందంటే అది చాలా ఎక్కువైపోయింది. సో దట్ మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేద్దాం, చూద్దాం. అంటే ఇప్పుడు వాటర్ యాడ్ అవుతుంది కదా, సో వాటర్ యాడ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ రీడింగ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఎంత ఉంది రీడింగ్? 2454 ఉంది. ఓకే, ఇస్ ఇట్ విజిబుల్? యా, చూద్దాము. వాటర్ యాడ్ చేస్తున్నా నేను. ఏమైంది? ఓకే, 2200 చూసారా? 2200కి వచ్చింది. ఓకే, అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి 2000 కూడా వస్తుంది. అలా ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే ఈ టీడీఎస్ అనేది డ్రాప్ అవుతుంది. ఎందుకంటే ఇందాక వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంది, సాల్ట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, అందుకని ఉప్పు నీళ్ళు అవుతుంది అప్పుడు అది. రైట్, ఓకే. ఇప్పుడు ఎంత ఉందండి? 2155. ఓకే, so this is the TDS, total dissolved salts in that particular sample. ఓకే, ఇది పక్కన పెడదాం. మళ్ళీ TDS మీటర్ మనకి 0కి వచ్చింది. జస్ట్ వాంట్ టు వాష్ ఇట్. ఎస్, 0కి వచ్చింది. నౌ ఒకసారి మనం సున్నం యాడ్ చేసిన వాటర్లో మీటర్ పెట్టాం. చూసారా? ఉప్పు కాబట్టి చాలా ఫాస్ట్ గా అది డైల్యూట్ అయిపోయింది, అందుకని ఇమీడియట్ గా 2400 వెళ్ళిపోయింది రీడింగ్. బట్ ఇక్కడ సున్నం కాబట్టి ఇది నియర్లీ 785 ఉంది. ఇస్ ఇట్ విజిబుల్? అవునా? గుడ్. ఓకే, అంటే అది ఉప్పు నీళ్లు, ఇది సున్నం నీళ్లు, అంతే తేడా. ఇందులో సున్నం కాల్షియం ఎక్కువ ఉంది కాబట్టి
అదే ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే ఫ్లోరైడ్ వాటర్ అంటాము, సాల్ట్ ఎక్కువ ఉంటే సాల్ట్ వాటర్ అంటాము, సున్నం ఎక్కువ ఉంటే సున్నపు నీళ్ళు అంటాము. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ శాంపుల్ ఆఫ్ వాటర్. ఇంకా మీరు వాటర్ యాడ్ చేసినా TDS మారిపోవచ్చు, ఇంకా వేరే ఏమైనా మినరల్స్ యాడ్ చేసినా TDS మారిపోవచ్చు. ఓకే రైట్. ఇందాక నేను ఏమనుకున్నానంటే ఓకే లెట్ us చెక్ ద pH యాజ్ వెల్. ఓకే pH కూడా మనం చూద్దాం అనుకున్నాము. ఓకే ఇది మనము శాంపుల్ గా తీసుకున్న వాటర్. ఓకే ఓ మై గాడ్ ఇది గోల్డెన్ ఎల్లో కలర్ లో వచ్చింది. గోల్డెన్ ఎల్లో కలర్ వస్తే దిస్ ఈజ్ క్లోజ్ టు 5 pH రైట్. ఓకే ఇప్పుడు ఈ గోల్డెన్ ఎల్లో కలర్ వాటర్ లో ఈ 5 pH వాటర్ లో మనం ఏం చేసాం, ఒక దాంట్లో సాల్ట్ యాడ్ చేసాము. ఈ వాటర్ లో ఒక దాంట్లో మనం సాల్ట్ యాడ్ చేసాము, ఒక దాంట్లో సున్నం యాడ్ చేసాము. pH ఎలా మారుతుందో చూద్దాం. Yes, my dear friends, this is the magic. Okay, చూడండి ఇక్కడ మనకి 5 pH ఉంది, ఇక్కడ 6 pH వచ్చింది సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి. అదే ఇక్కడ కాల్షియం యాడ్ చేసాం కాబట్టి డైరెక్ట్ గా అది ఆల్కలైన్ వాటర్ అయిపోయింది. ఓకే అయితే ఇప్పుడు ఈ డెమోన్స్ట్రేషన్ కి TDS కి ఆల్కలైన్ కి ఎసిడిక్ కి కెంగన్ మిషన్ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఓకే ఇప్పుడు మీకు ఒక కెంగన్ మిషన్ ఏం చేస్తుందో చూపిస్తాను. నేను ఒక గ్లాస్ లో ఇట్స్ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్, RO వాటర్, తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సో ఈ వాటర్ ని నేను కెంగన్ మిషన్ కి ఇవ్వబోతున్నాను. ఫస్ట్ మనము TDS చెక్ చేద్దాం. రైట్, TDS మీటర్ 0 ఉంది. ఎస్ ఇట్ ఈస్ 0. సో నౌ ద రీడింగ్ ఈస్ 120 చేంజ్. ఇస్ ఇట్ విజిబుల్? ఓకే రైట్. ఓకే చాలా మంది మీ ఇళ్లలో RO వాటర్ TDS చెక్ చేస్తే నాకు చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. 20, 30, 15, 5 అంత తక్కువ TDS అంటే మీ వాటర్ లో మినరల్స్ ఏం లేవు. ఓకే మరి మినరల్స్ ఏం లేనప్పుడు మీకు వాటర్ ద్వారా రావాల్సిన మినరల్స్ మీ బాడీకి అందనప్పుడు మినరల్ డెఫిషియన్సీ వస్తుంది కదా. రైట్, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ 120 చేంజ్ ఉన్న TDS ఉన్న వాటర్ ని మనము కెంగన్ మిషన్ లోకి ఇచ్చినప్పుడు మనకి చూడండి ఇక్కడ 2 అవుట్పుట్స్ వస్తున్నాయి. ఓకే సార్ చెప్పండి. pH వేయండి ఎందులో ఎందులోనా వేస్తాను. ఓకే సరే ఫస్ట్ 4 drops వేసి. ఓకే దిస్ ఈస్ లైట్ గ్రీన్ అంటే 5 to 6 pH లో ఉంది లేదా 6 to 7 pH లో ఉంది. దిస్ ఇస్ నాట్ న్యూట్రల్ ఆర్ ఆల్కలైన్. ఓకే బట్ కెంగన్ వాటర్ మనం పడుతున్నాం ఇక్కడ. కెంగన్ వాటర్ 9.5. ఇందులో నేను డ్రైన్ వాటర్ పడతాను. సో ఈ వాటర్ ని మనము పైప్ ద్వారా మిషన్ ద్వారా మోటార్ ద్వారా మిషన్ లో పంపించాము. కెంగన్ మిషన్ ఏం చేస్తుందో చూద్దాం. రైట్, జస్ట్ మనం టెస్టింగ్ పర్పస్ కాబట్టి తక్కువ తీసుకున్నాము. సో దిస్ ఈస్ డ్రింకబుల్ కెంగన్ వాటర్. దిస్ ఈస్ వేస్ట్ వాటర్. ఓకే వేస్ట్ వాటర్ ఇక్కడ పెట్టాను, కెంగన్ వాటర్ ఇక్కడ పెట్టాను. అగైన్ వీఆర్ గోయింగ్ టు టేక్ 2 గ్లాస్. మై డియర్ ఫ్రెండ్స్, సీ ద మ్యాజిక్. Oh my god, this is the acidic minerals in this water.
సో కెంగన్ వాటర్ డ్రైన్ పైప్ ద్వారా తీసేసింది. ఓకే, అండ్ wow, this is alkaline minerals in this water. కెంగన్ వాటర్ మనకి ఆల్కలైన్ హోస్ ద్వారా ఇచ్చింది. సో అయితే మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దిస్ ఆల్కలైన్ అండ్ దిస్ ఆల్కలైన్? ఇది మనము మన చేతులతో లేకపోతే ఒక ఫిల్టర్ ద్వారానో ఇంకోటి ద్వారానో కలుపుకుని pH పెంచుకున్నాము. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. దిస్ ఈజ్ ఆల్కలైన్. దిస్ ఈజ్ అయోనైజ్డ్ ఆల్కలైన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. కెంగన్ మిషన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ నాట్ యాడ్ ఎనీథింగ్. మన సోర్స్ వాటర్ లో ఉన్న మినరల్స్ ని ఇది ఆల్కలైన్ అండ్ ఎసిడిక్ గా డివైడ్ చేస్తుంది. అంటే మనము ఈ వాటర్ ని ఇప్పుడు ఈ గ్లాస్ లో ఈ pH ఉన్న ఈ 6 pH ఉన్న వాటర్ నేను ఇందాక తాగాను కదా, తాగినప్పుడు నా బాడీలోకి వెళ్ళినప్పుడు కూడా అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అంటే ఎసిడిక్ అవుట్ త్రూ యూరినేషన్ అండ్ ఆల్. ఓకే, ఆల్కలైన్ ఇన్ నా బోన్స్ లో టీత్ లో అన్నిట్లో కూడా ఆల్కలైన్ బఫర్స్ మెయింటైన్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో TDS అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ శాంపుల్ ఆఫ్ వాటర్. ఓకే, ఇఫ్ ద వాటర్ ఈజ్ more with acidic minerals, the pH will be acidic. If the water is more with alkaline minerals, the pH is alkaline. Okay, so Kengan machine will divide that particular minerals into two parts. Okay, you are not adding anything externally. That is the best part of Kengan water. All the best.